శుభం వేదసి గురుభ్యో నమః. సింహరాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశికి ద్వితీయంలో కేతు యొక్క ప్రభావము, చతుర్థంలో బుధుడు, రవి యొక్క ప్రభావం, పంచమంలో శుక్రుడు, అదేవిధంగా సప్తమంలో శనీశ్వరుడు, అష్టమంలో రాహు, రాజ్యంలో బృహస్పతి, వ్యయంలో కుజుడు కనిపిస్తున్నాడు. సో సింహరాశి వారికి ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు రాజ్యం ఎస్టాబ్లిష్ చేసింది ఎలా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. అంటే ఉద్యోగం ఎలా ఉందో అలా ఉంచుకోవడం ప్రయత్నించండి. ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటుంది. అకస్మాత్ లాసెస్ జరుగుతాయి. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు కొన్ని కనబడతాయి 15 రోజుల్లోని. దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. మన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ కనబడే అవకాశం ఉంటుంది. సడన్గా బండి మీద వెళ్ళారు, ఆ బండి ఏదో ఎవడో వచ్చి గుద్దినా మన సంబంధం లేకపోయినా మన బండి దెబ్బతగిలింది, వాడికి డబ్బులు ఇచ్చుకోవడం అయింది. దోషం అందు ఉండదు. అంటే అక్కడ 2 రకాలుగా ఖర్చులు అయినట్టుగా. అలాగేంటంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఇలా రకరకాలుగా సడన్గా ఖర్చులు కనబడే అవకాశం ఉంది, బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా పడండి. అలాగే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా బండి మీద 2 వీలర్ మీద కొంచెం జాగ్రత్త ఉండండి. కాలిగా దెబ్బలు తగిలే అవకాశాలు అయితే బాగా కనబడుతున్నాయి. ఓకే, ఇక శుభవార్తలు వింటారు, శుభకార్యాలకు పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారంకి వచ్చినప్పుడు గురుబలం బాగుంది కాబట్టి ఉన్న ఉద్యోగంలో డెవలప్మెంట్స్ కనబడతాయి. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా కొంతవరకు వ్యాపారంలో అలాగా చూసి చూడటం ఉంటే కొంత 10% ఇంక్రిమెంట్స్ అయ్యే అవకాశం బాగానే కనబడుతుంది. ఓకే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా న్యూట్రల్గానే ఉన్నాయి. పెద్ద చెప్పుకోదగ్గ బెనిఫిషియల్గా ఏం కనిపించట్లేదు. అయితే ఇక్కడ ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోరు, పవర్ ప్లాంట్స్, సోలార్ సిస్టమ్ దాని మీద సంబంధించిన వాటి మీద కొంతవరకు ట్రేడింగ్గా చేసుకోవచ్చు మీకు. ఇక విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకంటే సెటిల్మెంట్ అవ్వడానికి అయితే అవకాశం బాగానే కనబడుతుంది. ప్రయత్నం లోపలికి చేసుకోండి. చదువుకున్న విద్యార్థులకు మాత్రం పెద్ద చెప్పుకోదగ్గ పాజిటివ్గా అయితే కనిపించట్లేదు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు సప్తమ అష్టమ స్థానంలో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో, సప్తమంలో ఉన్న శనీశ్వరుడు వల్ల మానసిక ఒత్తిడి భార్యాభర్తల మధ్య కనబడుతోంది. అష్టంలో ఉన్న రాహు ప్రభావం ఆల్రెడీ ట్రాన్సిట్లో ఉన్నాడు, అష్టంలో ఉన్నాడు. ఆ ప్రభావం వల్ల కొంతవరకు దిగువ భాగంలో కొన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. దాన్ని చెక్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. వీటన్నింటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి సూర్య ఆరాధన చేయండి. సూర్యనారాయణమూర్తికి ఉదయం లేవడం, సూర్యోదయం కంటే ముందు లేచి సూర్య నమస్కారాలు చేయడం, అదేవిధంగా రకరకాలుగా సూర్య సంబంధించిన స్తోత్రాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ 15 రోజులు చేసుకోవడం ప్రయత్నం చేయండి. దీనివల్ల శరీరంలో ఉన్న కొన్ని దోషాలు నివృత్తి అవుతూ ఉంటాయి. తర్వాత కొన్ని దోషాలకు సంబంధించిన పరిష్కార మార్గం కూడా కనబడుతుంది. చాలా మటుకు ఏంటంటే కొన్ని వ్యాధులు మన దగ్గర ఉంటాయి, కానీ ఆ ఉన్న వ్యాధులకి సరైన మందు ఏమిటో మనం ఐడెంటిఫై చేయలేకపోతాం. అలాగే ఒక్కొక్కసారి ఆ వ్యాధిని కూడా ఐడెంటిఫై చేయలేకపోతాం. కానీ మీ ఒక్కరికి తెలుస్తుంది ఇటువంటి అనారోగ్యం ఏదో ఉంది లోపల, దానివల్ల నేను పని చేయలేకపోతున్నాను. కానీ అది ఏమిటో మీకు తెలియదు, దాన్ని ఎలా ఐడెంటిఫై తెలియదు. ఈ సూర్య ఆరాధన చేయడం వల్ల అవి ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. దాని తగ్గట్టుగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యవంతులై ఉంటారు కాబట్టి ఆ విధంగా చేసుకున్నానండి, బాగుంటుంది. ఏదైనప్పటికీ సింహరాశి వారికి రాజ్య ఎస్టాబ్లిష్మెంట్ అయితే చాలా బాగుంది కాబట్టి భయపడక్కర్లేదు. ఆర్థిక బలం బాగుంది కాబట్టి మంత్రం దగ్గర సూర్యారాధన చేస్తారు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.